ప్రియమైన ప్రజలారా, విద్యార్థుల తల్లిదండ్రులారా, మీరు ఒకసారి మొన్న పార్లమెంటు ముందు విద్యార్థులు శాంతియుతంగా నీట్ పేపర్ లీకేజ్కి కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి, అదేవిధంగా సూసైడ్ ఎవరైతే చేసుకున్నారో ఆ విద్యార్థులకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి ఒక శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం మీద కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, గూండాలు లాఠీలు చేపట్టి మహిళలను చూడకుండా కూడా విపరీతంగా వాళ్ళ వెముకలు విరగొట్టడం జరిగింది, వాళ్ళ తలలను పగలగొట్టడం జరిగింది, రక్తపాతం సృష్టించడం జరిగింది. ఇది జంతర్ మంతర్ తలపించి జలియన్ వాలాబాగ్ కార్యక్రమంలో ఏ విధంగా అయితే డయ్యర్ ఒక మారణకాండ సృష్టించిండో అదేవిధంగా అక్కడ పోలీసులు శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి విద్యార్థులపై రక్తపాతం వచ్చేలా ఒక తీవ్రమైనటువంటి లాఠీచార్జ్ చేయడం జరిగింది. కర్రలకు మేకులు గుచ్చి విద్యార్థులను కొట్టడం జరిగింది, మహిళల బట్టలు చింపడం జరిగింది. ఎందుకోసం ఇంత దమనకాండ జరిపారని చెప్పేసి మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా తెలంగాణ విద్యార్థుల తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మోదీ సర్కార్ వచ్చినాక ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో NEP 2020 తీసుకొచ్చారు. ఈ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మొత్తం నాశనమైంది. NEP అనేది SC ST BCలకు విద్యను దూరం చేసినటువంటి ఒక పెద్ద కుట్ర. NEP 2020ని మేము తక్షణమే ఆపివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నీట్ లీకులకు కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంటీరియర్ లీకులు, ఈ గవర్నమెంట్ మొత్తం కూడా లీకులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ప్రధానంగా రాజకీయ నాయకుల యొక్క స్వార్థం, వాళ్ళ డబ్బుల కోసం అమ్ముకోవడం పేపర్లను. అదేవిధంగా ఇక్కడ కోచింగ్ సెంటర్ల మాఫియా, ఈ మాఫియాను తక్షణమే అడ్డుకోవాలి. కోచింగ్ సెంటర్ల మాఫియా, రాజకీయ నాయకులు డబ్బుల కోసం పేపర్లు అమ్ముకోవడం దేశంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థుల చావుల కారణమవుతా ఉన్నాయి. ఈ స్థితి అత్యంత ప్రమాదకరం. ఈ స్థితి కారణమైనటువంటి ఈ దేశ ప్రధాని మోడీ తక్షణమే రాజీనామా చేయాలి. నిన్న ఎవరైతే ఆ దాడికి కారణమైనటువంటి ఢిల్లీ CP అక్షయ్ కుమార్ కూడా తక్షణమే రాజీనామా చేయాలి. వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్చలు ప్రారంభించి ఈ యొక్క సమస్యను పరిష్కరించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే ఢిల్లీలో కోటను ముట్టడిస్తాం, ఢిల్లీ పార్లమెంట్ ముట్టడిస్తాం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బయటికి రానియం. అదేవిధంగా మేము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే తెలంగాణలో ఉన్నటువంటి BJP ఆఫీసును, అన్ని సంఘాలను, అన్ని విద్యార్థులను కలిపి మేము ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఇది జలియన్ వాలాబాగ్ జంతర్ మంతర్. భారతదేశ ప్రజల మీద మీరు ఎట్లా దాడి చేస్తారని అడుగుతున్నాం. వాళ్ళంతా రామలోగి హాస్పిటల్లో కాళ్ళు విరిగి, ఎముకలు విరిగి, తలలు పలిగి వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. క్షతగాతులు వాళ్ళు. ఎవరు బాధిత? ప్రజలారా, ఏం జరుగుతుంది దేశంలో మీరు ఆలోచించండి. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. దేశంలో విద్యా వ్యవస్థను నాశనం చేసిన ఈ BJPని పనికొరవండి. BJP రైతు ఒక భారత్ను తయారు చేయండి, శాస్త్రీయ విజ్ఞానంతో ముందుకు వెళ్ళండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ, అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ వీరు ముగ్గురు కలిసి విద్యార్థుల పట్ల ప్రవర్తించిన తీరు, పోలీసులు లాఠీ దెబ్బలు, బాష్పవాయువులు, ఆడబిడ్డల యొక్క బట్టలు చింపేటువంటి విధానం, ఇవన్నీ చూసిన తర్వాత నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రి ఉంటే దేశంలో ఉన్నటువంటి పౌరులు నాకైతే సిగ్గుచేటు అనిపిస్తుంది. ఇటువంటి ప్రధానమంత్రి నన్ను కొట్టట్లేదు సార్, వాళ్ళు పిల్లలు సార్. అండ్ మాల్ న్యూట్రిషన్ సార్. ఆ పిల్లలు పేద పిల్లలు ఇలా ఉన్నారు సార్. నన్ను జుంగిం లేదాళ్ళు, కై చెయ్యి ఇరిగిపోయి, తల ఒడిగిపోయి. ప్లస్ వాళ్ళు ఏ ఊర్లో ఉన్నారు? హర్యానా, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. వాళ్ళు ఊరు కాదు ఢిల్లీ. అలాంటి ప్లేసెస్ లో అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏ బస్ ఎక్కాలి తెలియదు. ఊరికే బ్యాక్ టాక్సీ వేసుకుని వచ్చేసారు. మా కోసం ఏదో ఒక పోరాటం జరుగుతుంది, అక్కడికి వెళ్ళిపోవాలి. అలాంటి ప్లేస్ లో ఏ రస్తా నుంచి పారిపోవాలో తెలియదు. పోలీసులు వస్తాయి. పిల్లల్ని చూసి ఒక్కసారి అంటే నా డిసిజన్ టు ఫైట్ స్ట్రాంగర్ హస్ బికమ్ మోర్. నా ముందు వాడు లాఠీ పట్టుకొని వస్తుంటే ఏం చేస్తాడు? వాడు ఇప్పుడు చెయ్యి ఎరగొడతాడా, కాళ్ళు ఎరగొడతాడా, తల మీద కొడతాడా? భరించగలనా? ఈ ఏజ్లో నా పెయిన్ భరిస్తాను రాని. అలాంటి ఒక డిసిజన్ తీసుకోవాల్సి వచ్చింది అక్కడ కూర్చొని. ఇద్దరు పిల్లలు సార్ దగ్గరికి వెళ్ళకండి, ఒళ్ళు వచ్చింది చూడండి, ప్రకాష్ రాజ్ కుమార్ రోకో 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 గీతాంజలి అంటే వాళ్ళు తింటున్నారు సార్ దెబ్బలు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాది నల్గొండ. ఇక్కడ నేను PhD చేస్తున్నాను. డిఈలో నల్గొండ PhD చేస్తున్నారు. ఇక్కడ ఎప్పుడు వచ్చారు?
ఇక్కడ 10 days నుంచి ఉంటుంది. 10 days 10 days నుంచి. నిన్న నిరసనలో పాల్గొన్నారా? నిన్న ఉన్నానన్న 8 o'clock వచ్చాను. ఆల్మోస్ట్ మెట్రో బంద్ అయిపోయింది. నియరెస్ట్ మెట్రో అంటే పటేల్ చౌకే, బట్ అది కూడా బంద్ అయిపోయింది. చాలా రూట్స్ రీరూట్ చేశారు, అయినా కూడా ఎలాగోలా చేరుకున్నాం ఇక్కడికి. బట్ ఏంటంటే మేము అనుకున్నట్టు శాంతియుతంగా అయితే పోలీసులు వెళ్ళనియలేదు. మేము శాంతియుతంగానే ఉన్నాం. చౌక్ దగ్గరికి వెళ్ళా కూడా వాళ్ళు టియర్ గ్యాస్ ప్రయోగించినా కూడా వాళ్ళు స్కాటర్ చేయాలని చెల్లాచెదురు చేయాలని అయితే వాళ్ళు ఏ రోజు ప్రయత్నించలేదు నిన్న. ఎందుకంటే ఇక్కడ టియర్ గ్యాస్ వదిలి మేము పరిగెత్తే చోటుకి కూడా మళ్ళీ అక్కడ టియర్ గ్యాస్ వెళ్ళడం అనేది అది క్లియర్ కట్ గా వాళ్ళ ప్లాన్ అనేది అర్థమవుతుంది. పైగా పటేల్ చౌక్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఇటు లాఠీ చార్జ్ చేస్తూ మేము పరిగెత్తే వైపు టియర్ గ్యాస్ వేయడం కాకుండా అది చౌక్ ఉంటుందని 4 సైడ్లు కూడా పోలీసులు వచ్చేసి మేమైతే ఎవరు ఫస్ట్ కొడతారా అని వెయిట్ చేయడం తప్పితే అసలు ఏం తోచని పరిస్థితులు ఉంది. మేము అయినా కూడా అంత కొట్టినా కూడా మాతో పాటు ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి మళ్ళా పోలీసుల దగ్గరికి వెళ్లి శాంతియుతంగా కూర్చొని అదే స్లోగన్స్ ఇస్తూ ప్రశాంతంగా మా యొక్క నిరసన తెలిపాను తప్పితే వాళ్ళు అంతగానం అరాచకం చేసినా కూడా ఏ ఒక్కరు కూడా వాళ్ళకి అగేన్స్ట్ గా ఏమైనా మాట్లాడడం గానీ లేకపోతే ఏదైనా వైలెంట్ యాక్ట్ చేయడం గానీ జరగలేదు. స్థాయిలో ఘర్షణ జరిగినా కూడా ఆ స్థాయిలో లాఠీ చార్జ్ జరిగినా కూడా మీరు మళ్ళీ తిరిగి జంతర్ మంతర్ దగ్గరికి ఈ రోజు వచ్చారు. దానికి కారణం ఏంటి? ఇప్పుడున్న యూత్ జన్ చూసిన వారు పోరాడే విధానం చూస్తే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అని. ఎందుకంటే అంత కొట్టినా కూడా వీళ్ళు రిసార్ట్ చేయొచ్చు వైలెన్స్ కి, వీళ్ళు ఏదో ఒక తీసుకొని దాడి చేయొచ్చు. బట్ మళ్ళీ వచ్చి కూర్చొని మళ్ళీ అలాగే వాళ్ళ ముందే కూర్చొని ప్రశాంతంగా చప్పట్లు కొడుతూ ప్రశాంతంగా స్లోగన్స్ ఇస్తూ వాళ్ళ నిరసన తెలిపారు తప్ప అంతకన్నా అంటే ఒక జనరేషన్ చూస్తే ఒక హోప్ వచ్చిందన్న. లేదు ఏదైనా జరిగితే ముందరకు వస్తారు ఆగిపోరు అన్న ఒక హోప్ వచ్చింది. ఆ హోపే మళ్ళీ తీసుకొచ్చిందన్న. ఇప్పుడు ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఒకటే అన్న, అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డెమోక్రసీలో మేము అకౌంటబిలిటీ అడుగుతున్నాడు అన్న. ఒక ఉద్యోగి సరైన విధులు నిర్వహించకుంటే ఎట్లయితే తీసేస్తారో ఆఫీసులలో మనం లే ఆఫ్లు చూస్తున్నాం, అలాగే మేము ఎన్నుకున్నటువంటి వ్యక్తి మాకు విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి వ్యక్తి హయాంలో ఇన్ని లీకులు జరిగి ఇంతమంది చనిపోయినప్పుడు కనీస బాధ్యత తీసుకోకుండా నేను అదే పదవిలో ఉంటా అంటే మరి ప్రజాస్వామ్యంలో ఏం చెప్పాలనుకున్నా అర్థం కావట్లేదు. తర్వాత జరిగే ఎగ్జామ్స్, నెక్స్ట్ జరిగే ఎగ్జామ్స్ కి అసలు మేమెట్లా నమ్మాలండి? बीजेपी मुर्दाबाद 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 आरएसएस मुर्दाबाद 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 आरएसएस मुर्दाबाद नरेंद्र मोदी ప్రభుత్వం వెంటనే నశించాలి నశించాలి నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే నశించాలి నశించాలి नहीं चलेगा मोदी सरकार नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा मोदी सरकार नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा मोदी सरकार नहीं चलेगा దాడులు చేయడమా సిగ్గు 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 విద్యార్థులపై విచక్షణరహితంగా దాడి చేయడమా సిగ్గు 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 Long live, long live, long live student unity. Long live, long live. है तुम मरना सीखो, कदम कदम पर लड़ना सीखो. इंकलाब जिंदाबाद, जिंदाबाद जिंदाबाद इंकलाब जिंदाबाद, जिंदाबाद जिंदाबाद. भगत सिंह ने दी आवाज, बदलो भगत सिंह ने दी आवाज, बदलो बदलो देश समाज. తెలంగాణ జై తెలంగాణ we want ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ మీద దమన కాండ వెంటనే ఆపాలి పిల్లల మీద దమన కాండ ఢిల్లీలో పోలీస్ జులుం నశించాలి ఢిల్లీలో పోలీస్ జులుం
కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. ధర్మేంద్ర ప్రధాన్, ధర్మేంద్ర ప్రధాన్, we want ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి.